ఇప్పుడు రాజకీయాలల్లో సవాళ్ళు ప్రతి సవాళ్ళు ఉంటాయి. మామూలుగా సవాల్ విసిరితే ఏం చేయాలి? ఇప్పుడు వేరేటోళ్ళు సవాల్ విసిరిర్రు అనుకో, మనం పోతామా లేదా అనేది మనం డిసైడ్ చేసుకోవాలి. కానీ సీఎం స్థాయిలో ఉండి సవాల్ విసిరి ఆ సవాల్ని తీసుకోకుండా పోయి మళ్ళీ రెండో రోజు వచ్చి 3 రోజులకు వచ్చి మళ్ళీ కొత్త సవాల్ విసిరి ఏమనుకుంటారు? ఇది ఏంది, జనం చూస్తుర్రు, ఏంది, ఏం చెప్తున్నాము, ఏం చేస్తున్నాము అనే సోయి కూడా లేకుండా ఇట్లా బిహేవ్ చేస్తే ఏమనుకుంటారు? మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఆయనే ఆ రోజు ఖర్గే సభలో ఏమంటారంటే, మొత్తం రైతుల సమస్యల మీద మాట్లాడేటందుకు ఎవరు ఎక్కువ చేసిర్రు, గొప్పగా చేసిర్రు, ఎవరి ప్రభుత్వం టైంలో మంచిగా పనులైనాయో మనం చర్చిద్దాం, నేను సవాల్ విసురుతున్నా అన్నాడు. ఆ సవాల్కి ఎవరెవరిని రమ్మన్నాడు? అంతకుముందున్న మాజీ సీఎం కేసీఆర్ గారైనా సరే, కేటీఆర్ గారైనా సరే, ఇంకొక 2-3 పేర్లు కూడా చెప్పిండు ఆయన. వీళ్ళని చర్చలకు రమ్మనూర్రి, నేను సవాల్ విసురుతున్నా, చర్చలకు వస్తే మనం అక్కడ డిసైడ్ చేద్దాం, మొత్తం ఎవరు మీరు ఎక్కువ చేసిర్రా మేము ఎక్కువ చేస్తున్నామా మొత్తం దేక్లేంగే అన్న లెక్క సవాల్ విసిరిరు. విసిరినప్పుడు ఏమనుకుంటారు ఎవరైనా సరే, అరే మన సీఎం గారే మళ్ళీ ఇప్పుడు పెద్ద స్థాయి, పెద్ద పదవి, మాట మీద నిలబడే స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు, వాళ్ళు సవాల్ విసిరిరంటే ఏమనుకుంటారు? సహజంగానే సవాల్ విసిరిండు కదా, వస్తారు కదా అని అనుకుంటారు. ఇప్పుడు వేరేటోళ్ళు ప్రతిపక్ష పార్టీలో ఉన్న నాయకులు సవాల్ విసిరి రమ్మంటే నువ్వు తీసుకుంటావా లేదా అనేది నీ ఇష్టమవుతుంది. కానీ సవాల్ విసిరినైనానే ఆ సవాల్ని స్వీకరించి వాళ్ళు మేము వస్తాము అని అంటే పోవుడు, తప్పించుకొని పోవుడు ఎక్కడన్నా చూసినామా? మనం ఎప్పుడన్నా చూసినామా రాజకీయాలల్లో? అసలు నేను మొత్తం సవాల్ చేస్తున్నా, సవాళ్ళు చేసి వీళ్ళకి ఇట్లా రాకుండా చేస్తా, అట్లా రాకుండా చేస్తా, సవాళ్ళు విసిరి నేను సవాళ్ళ మీద నిలుసుంటా అన్న లెక్క మాట్లాడతారు మన సీఎం రేవంత్ రెడ్డి గారు. అని ఏం సవాల్ చేసిండు ఆ రోజు? మొత్తం రైతుల సమస్యల మీద మాట్లాడదాం రండి, తేల్చుకుందాము అన్నాడు. ఒకసారి ఆయన సవాల్ని చూద్దాం, చూసిన తర్వాత మళ్ళీ రెండో సవాల్ ఏంది, ఈ సవాల్ మీద ఆయన నిలుసున్నాడా లేదా అది కూడా చెప్పుకుందాం. ఇది ఫస్ట్ డే రోజు. రైతులకు అండగా నిలబడ్డది ఎవరో తేల్చుకుందాం రాండి చర్చలకు. కేసీఆర్ వస్తాడు, కేటీఆర్ వస్తాడు, కిషన్ రెడ్డి వస్తాడు, నరేంద్ర మోడీ వస్తాడు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను తీసుకొని నేను వస్తా అని సూటిగా సవాలు విసురుతున్న మిత్రుల, ఎప్పుడు ఎక్కడికైనా వస్తా. ఇది రైతుల సమస్యల మీద చర్చించేందుకు మేము సిద్ధం, సీఎం హోదాలో నేను చర్చించేందుకు సిద్ధం. ఎవరు వస్తారు? కేసీఆర్ వస్తాడా, కేటీఆర్ వస్తాడా, కిషన్ రెడ్డి వస్తాడా, ఇదంతా మాట్లాడిండు కదా. ఇది మన సీఎం రేవంత్ రెడ్డి గారు విసిరిన సవాల్. అయితే ఇది కాదు, ఫస్ట్ నేను మీకు ఇంకొకటి చూపిస్తా. ముఖ్యమంత్రి ముచ్చట సవాల్ విసిరిండు కదా, విసిరిన తర్వాత ఆ సవాల్లో ఈయన పేరు కూడా తీసుకున్నాడు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పేరు కూడా తీసుకున్నారు. ఎవరు వస్తారో రారీ, కేసీఆర్ వస్తాడా, కేటీఆర్ వస్తాడా అని సవాల్ విసిరిండు. విసిరిన తర్వాత వీళ్ళు ఏం చేసిర్రు? బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ పెట్టి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టి, 2 రోజుల టైం ఇస్తున్నా, మీరు సవాల్ విసిరిర్రు కదా మాకు రైతుల సమస్యల మీద, ఇంకేదైనా సమస్య కావచ్చు, మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన అన్ని పనుల మీద చర్చిద్దాం, రుణమాఫీ మీద చర్చిద్దాం, నిరుద్యోగుల మీద చర్చిద్దాం, నీళ్ళ మీద చర్చిద్దాం, నిధుల మీద చర్చిద్దాం, నియామకాల మీద చర్చిద్దాం, దేని మీదన్నా చర్చిద్దాం. కొడంగల్కి రమ్మంటారా, లేకపోతే మీ కొండారెడ్డిపల్లికి రమ్మంటారా, ఏడికి రమ్మంటారో చెప్పురు. ఎందుకంటే ఆ రోజు ఆయన సవాల్ విసిరిన రోజు టైము డేట్ చెప్పలేదు, సవాల్ విసిరిండు. విసిరిన తర్వాత వీళ్ళు తీసుకున్నారు. సవాల్ ఎవరికి విసిరిండు? విసిరిన దాంట్లో ఈయన కూడా ఉన్నాడు కాబట్టి ఆయన దాన్ని యాక్సెప్ట్ చేసిండు. నేను మీ సవాల్ని తీసుకుంటానా, మీరు టైం చెప్పుర్రి, డేట్ చెప్పుర్రి, కొండారెడ్డిపల్లికి రమ్మంటారా, కొడంగల్కి రమ్మంటారా, ఇంకెక్కడికన్నా రమ్మంటారా, టైం డేట్ చెప్పుర్రి అన్నాడు. చెప్పి మళ్ళీ నాకు అనుమానం వచ్చినట్టుంది, ఎందుకంటే మన సీఎం గారు ఎట్లాగో మాట మీద నిలబడేటట్టు కనిపిస్తలేదు అని, మీరు చెప్పకపోతే కనుక మేమే 2 రోజుల తర్వాత సోమాజిగూడ ప్రెస్ క్లబ్కు 11 గంటలకు వస్తాం, మీరు రండి, సవాల్ విసిరిరు కదా మీరే రండి, వచ్చి మనం చర్చిద్దాం, ప్రెస్ క్లబ్ వేదికగానే చర్చిద్దాం, మొత్తం లైవ్లు పెడదాం. సో ఎవరికి ఏం చేసినాము, మీరు చేసిర్రా మేము చేసినామా అన్నీ తేటతెల్లం అయిపోతాయి ఆడ, మొత్తం మీరు సవాల్ విసిరిరు కదా, మేము సవాల్ చేయలే ఫస్ట్ రండి అని, మీరు చేసిర్రు, మేము యాక్సెప్ట్ చేసినాం, మేము వస్తున్నాం రండి అని చెప్పారు. చెప్పిన తర్వాత ఈయనే మాట్లాడి సవాల్ స్వీకరిస్తున్నా అన్న తర్వాత పోయిండు మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి. ముందు కూడా కాదు, 2 రోజుల టైం ఇచ్చిర్రు. 2 రోజుల టైం ఇచ్చి రమ్మంటే రాలే మన సీఎం గారు. రాకపోతే ఆ రోజు వీళ్ళు ఎప్పుడైతే టైం చెప్పారో సోమాజిగూడ ప్రెస్ క్లబ్కు 11కి వస్తామని చెప్పారు కదా, ఆ 11కి
పోయిన తర్వాత పడుతుంది కదా, దమ్ముంటే రండి చర్చకు అని ఖార్గే సాబ్ సాక్షిగా సవాల్ విసిరింది కదా. కేసీఆర్ వస్తాడా, కేటీఆర్ వస్తాడా, ఎవరు వస్తాడో రండి అని తొడగొట్టిండు కదా. వస్తాడేమో అనుకొని ముఖ్యమంత్రి గారికి మర్యాదగా తువాలేసి నీకోసం కుర్చీ వేసి అర్ధగంట ఎదురు చూసినాం. నీకు నీ కుర్చీకి ఇచ్చే గౌరవం నీకు ఇచ్చినాం. కానీ ముఖ్యమంత్రి గారు మీరు గౌరవాన్ని నిలుపుకునే పద్ధతిలో లేరు. సవాలు విసురుతున్నా ముఖ్యమంత్రి ముచ్చట పడుతుంది. ఎప్పుడు ఇది కేటీఆర్ గారు ఆ రోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి పోయి 11కి మంచిగా కుర్చీ వేసి పక్కకు మీరు సవాల్ విసిరేరు కదా, మేము టైం చెప్పినాము, 2 రోజుల ముందు చెప్పినాము, మీకు ఏమన్నా పనులు ఉంటాయి ఇట్లనే సడన్గా రమ్మని అంటే చిన్న నాయకులు కాదు కదా, సీఎం గారు అంటే మస్తు పనులు ఉంటాయి. అట్లా 2 రోజుల టైం ఇచ్చి మీరు ఈ టైంకి మేము సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి వస్తాము రండి అని అన్నారు. చెప్పిన రోజుకి కూడా ఇంకా 2 రోజులు టైం ఇచ్చి చెప్పిన మాట ప్రకారం ఆడికి వేరు సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి సీఎం రేవంత్ రెడ్డి గారికి ఒక కుర్చీ వేసి చూసిరు. 2 గంటలు ఎదురు చూసిరు, రాలే మన సీఎం గారు. ఎందుకు? ఢిల్లీకి పోయిండు. ఇప్పుడు సవాళ్ళు విసురుడు ఎందుకు? మనము మాట మీద నిలబడితే సవాలు విసిరే ముందు నేను వస్తానా రానా అనేది ఆలోచించుకొని చెయ్యాలి కదా. సవాల్ చేసిండు, మేము తీసుకున్నాము రండి అంటేనేమో ఈయన ఢిల్లీ పోయిండు. ఢిల్లీ పోయి తీరుపాటుగా 3 రోజుల తర్వాత వచ్చిన తర్వాత మళ్ళీ కొత్త సవాలు. ఇప్పుడు ఫస్ట్ దాని మీదనే నిలబడక మళ్ళీ 2 రోజులకో 3 రోజులకో మళ్ళీ వచ్చి మళ్ళీ కొత్త ముచ్చట ముందట వేసుకుంటారా? ఇప్పుడు చూసేటోళ్ళకన్నా అనిపిస్తుంది కదా, మీరు మామూలు మనిషి కాకపాయే మన రాష్ట్ర సీఎం అయ్యే తెలంగాణ ప్రజలందరూ ఏమనుకోవాలి? మా అందరికీ ప్రతినిధి కదా మీరు, మా అందరి ప్రతినిధిగా ఉన్నటువంటి మీరు అట్లా మాటలు తప్పుతారా? తప్పొద్దు కదా. తెలంగాణ ప్రజల ప్రతినిధి కదా మీరు, తెలంగాణ ప్రజల ప్రతినిధిగా ప్రజలందరి తరపున ఆ స్థాయిలో ఉన్న వ్యక్తులు మీరు సవాలు విసిరితే, ఇప్పుడు ఏదన్నా రాష్ట్రానికి సంబంధించిన సీఎం ఏదన్నా మాట మాట్లాడితే వేరే రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు చూస్తారు, దేశం చూస్తుంది మన దిక్కు, పలానా తెలంగాణ సీఎం అట ఇట్లా సవాలు విసిరిండు అనేది చూస్తారు కదా. ఇప్పుడు చిన్న కార్యకర్తలో వాళ్ళో వీళ్ళో మాట్లాడితేనే వాళ్ళ మాటల మీద నిలబడాలి అని చూస్తారు, ఎక్స్పెక్ట్ చేస్తుంది సమాజం. అట్లా మాట మీద నిలబడకపోతే కనుక మనం అసలు ఫస్ట్ సవాల్ని విసిరొద్దు. కానీ విసిరి 2 రోజులు ఢిల్లీ పోయి మళ్ళీ వచ్చి కొత్తగా వచ్చి రాగానే మళ్ళీ అందరు ఏమనుకుంటారో ఎట్లా అంటారో, ఏడుకు పోయినా కూడా రిపోర్టర్ల దగ్గర నుంచి క్వశ్చన్ ఎదురవుతుంది కదా అని ఎదురయ్యేసరికి ఏమన్నాడంటే మళ్ళీ నేను కొత్తగా మళ్ళీ ఫ్రెష్ సవాల్. ఇది సవాల్ నెంబర్ 1 రాలే, ఇది సవాల్ నెంబర్ 2 వస్తాడన్న నమ్మకం ఎట్లుంటుంది? మీరు ఎట్లా అనుకోవాలి? మీరే సవాల్ విసిరిరు, వేరేటోళ్ళు ఇచ్చిన సవాల్కి మీరు తీసుకోలే, మీరే మేము వస్తాము అని అన్నారు అని రాలే. మళ్ళీ కొత్తది ఇది. ఎక్కడికైనా వస్తా, ఎక్కడికైనా రామ, ఎక్కడికి వద్దు స్వామి, ఎర్రవల్లి ఫామ్ హౌస్కు నేనే మా మంత్రుల బృందాన్ని పంపిస్తా, ఏం ప్రాబ్లం లేదు. తారీఖు చెప్పు, మొత్తం ఈ సెటప్ అంతా తీసుకొని వస్తారు మా వాళ్ళు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లోనే చర్చ పెడతాము. చంద్రశేఖరరావు గారి ఆరోగ్యం అంత గొప్పగా లేదు, రావడానికి ప్రయాణం చేయడానికి ఏమైనా ఆరోగ్యం సహకరించకపోతే మీరు కుర్చీ వేసుకొని అక్కడ కుర్చీలో కూర్చోండి చంద్రశేఖరరావు గారు, మాకు అసెంబ్లీ నిర్వహిద్దాం ఎర్రవల్లి ఫామ్ హౌస్ లోనే, మా మంత్రుల బృందాన్ని నేను పంపిస్తా, అన్ని వివరాలు చర్చించుకుందాం. చంద్రశేఖరరావు గారు పిలిస్తే నేను కూడా వస్తా. నాకేం బేసిజాలు లేవు, నాకంటే సీనియర్ ఆయన పబ్లిక్ లైఫ్ లో ప్రజా జీవితంలో అనుభవంలో చంద్రశేఖరరావు గారు. వారి ఆరోగ్యం సహకరిస్తలేదు, ముఖ్యమంత్రి గారు కూడా రావాల్సిందే. చర్చలు ముఖ్యమంత్రి లేకపోతే సమర్థవంతమైన అర్థవంతమైన చర్చలు జరగవు. ముఖ్యమంత్రి కూడా ఈ చర్చలు పాల్గొనాలి అని చంద్రశేఖరరావు గారు కోరుకుంటే ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో జరగబోయే ప్రజాప్రతినిధుల సమావేశానికి నేను కూడా వస్తాను. ముఖ్యమంత్రి ముచ్చట పడుతుంది కదా. ఎప్పుడో ఇది 2వ సవాల్. మళ్ళా ఫస్ట్ సవాల్ మీద మాట మీద నిలబడక మళ్ళీ కొత్తగా నిన్న మళ్ళీ ఇంకొకటి ఎర్రవల్లి ఫామ్ హౌస్లనా అసెంబ్లీలనా ఇంకొక దగ్గర. దీన్ని చెప్పేటప్పుడు ఇంకొకటి కూడా మీరు ఒకసారి ఇది నాకేం బేసిజాలు లేవు, నాకంటే సీనియర్ ఆయన పబ్లిక్ లైఫ్ లో ప్రజా జీవితంలో అనుభవంలో చంద్రశేఖరరావు గారు. వారి ఆరోగ్యం సహకరిస్తలేదు, ముఖ్యమంత్రి గారు కూడా రావాల్సిందే. చర్చలు ముఖ్యమంత్రి లేకపోతే సమర్థవంతమైన అర్థవంతమైన చర్చలు జరగవు. ముఖ్యమంత్రి కూడా ఈ చర్చలు పాల్గొనాలి అని చంద్రశేఖరరావు గారు కోరుకు. ఆరోగ్యం సహకరించకపోతే మీరు కుర్చీ వేసుకొని అక్కడ కుర్చీలో కూర్చోండి చంద్రశేఖరరావు గారు, మాకు అసెంబ్లీ నిర్వహిద్దాం ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో. ఆరోగ్యం గురించి మాట్లాడుతుంటే ఎందుకు ఈ నవ్వులు? ప్రతిసారి ఇది
ఇప్పుడు దాని గురించి మాట్లాడే ముందు ఇది కూడా మాట్లాడుకోవాలి. ఎందుకు నవ్వు వస్తుంది? ఆరోగ్యం గురించి మాట్లాడితే ఈయన మన జేఏసీ చైర్మన్ కోదండరామ్ గారు పడి నవ్వుతున్నారు. మాజీ సీఎం కేసీఆర్ గారి ఆరోగ్యం గురించి మాట్లాడుతుంటే అంత పడి నవ్వులు ఎందుకు వస్తున్నాయో వీళ్ళకి నాకు అర్థం కాలే. పడి నవ్వుతున్నారు జేఏసీ చైర్మన్ కోదండరామ్ గారు. ఇదా ఒకరి ఆరోగ్యం గురించి మాట్లాడుతుంటే నవ్వులాటనా? ఇట్లా నవ్వులా? ఏం మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు, ఏమన్నా అర్థమవుతుందా? ఒకరోజు ఫస్ట్ రోజు మీరే మాట్లాడితే మీరే మాట మీద నిలబడకపోతిరి, మళ్ళీ తెల్లారి వచ్చి 4 రోజులకు వచ్చి తీరుపాటుకు వచ్చి మళ్ళీ ఒకటి చెప్పబడుతుంది. ఎవరికి నమ్మకం ఉంటుంది మీ మీద? ఇవి కూడా మీరు ఇచ్చిన హామీలు లెక్క గ్యారంటీలు లెక్కనే ఉన్నాయి. హామీలు గ్యారంటీలు ఎట్లయితే మాట్లాడారో మేము మాటిస్తే అసలు మొత్తం మాట మీద నిలబడతాం, కాళ్ళ మీద కాదు మాటల మీదనే నిలబడతాం కాంగ్రెస్ పార్టీ నాయకులం అంటే అన్న లెక్క మాట్లాడి ఏం చేసిర్రు? 6 గ్యారంటీలు 420 హామీలు ఏం చేసిరో మనం చూస్తున్నాం కదా. గట్లనే ఉంది ఇది కూడా. దమ్ముంటే రండి, చర్చలకి రండి, ఇది చేద్దాం అది చేద్దాం, మేము మాట్లాడతాం, డిస్కస్ చేద్దాం, మీ గవర్నమెంట్ మంచిగుందా మాది మంచిగుందా, మేము మంచిగా చేసినామా మీరు మంచిగా చేసిర్రా, మొత్తం చర్చిద్దాం రండి అన్నారు. అంటే ఏమనుకుంటారు? ఎవరైనా సరే ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? అరే మన సీఎం గారి స్థాయిలో ఉన్న వ్యక్తి ఇట్లా మాట్లాడుతున్నాడు అంటే నిజంగానే అటెండ్ అవుతాడేమో, పోతాడేమో, చర్చిస్తాడేమో అనే చూస్తుంది కదా తెలంగాణ సమాజం అంతా చూస్తుంది. వేరేటోళ్ళు చూస్తారు అనే సోయి లేకుండా తప్పించుకొని పోయి మళ్ళీ 4 రోజుల తర్వాత వచ్చి మళ్ళీ ఒక కొత్త కథ, ఫామ్ హౌస్కి రమ్మంటారా, ఇంకొక దగ్గరికి రమ్మంటారా, ముందు మాట మీదనే నిలబడలేదా? ఇంకా ఈ మాట మీద నిలబడతారని ఎవరు అనుకుంటారు? తెలంగాణ సమాజం ఏమనుకుంటుంది? ఆ స్థాయిలో ఉన్న వ్యక్తులు మాట్లాడేటప్పుడు కొంచెం చూసుకొని మనం ఏం మాట్లాడుతున్నాము, ఏం చూస్తుంది తెలంగాణ సమాజం చూస్తుంది, పక్కనోళ్ళు చూస్తున్నారు, అందరూ చూస్తారు అనే సోయన్న తెచ్చుకొని మాట్లాడుర్రు కదా. ఏది పడితే అది ఎట్లా మాట్లాడతారు? మనం అందరూ చూస్తుర్రు అనే దాంతోనన్నా మాట్లాడాలి కదా. మనం ఆ పదవికి మనం ఆ హోదా కన్నా గౌరవం ఇచ్చి మాట్లాడాలి కదా. ఆ పదవిలో ఉన్నప్పుడు మాట్లాడే మాటలకు చాలా జవాబుదారీతనంగా మాట్లాడాల్సి వస్తుంది. ఆ పదవిలో ఉన్నటువంటి వ్యక్తులు ఏది పడితే అది మాట్లాడడానికి ఉండదు. ఎందుకంటే గతంలో మన సీఎం రేవంత్ రెడ్డి గారే ఒకసారి ఏమంటారంటే జీవో విషయంలో ఏదో జీవో ఇయ్యలేదని మాట్లాడుతున్నారు. జీవో ఇచ్చుడెందుకు? ముఖ్యమంత్రి మాట అంటేనే ఒక జీవో లెక్క, నా మాటే శాసనం, నా మాటే వేదం అన్న లెక్క మాట్లాడారు కదా. అట్లాంటి హోదాలో ఉన్న వ్యక్తి మాట్లాడితే నిజమే అనుకుంటుంది కదా తెలంగాణ సమాజం. ఇప్పుడు మీ మాటే వేదం, శాసనం, జీవోతో సమానం. జీవో పేపర్లు ఇచ్చే జీవో ఏంది? నేను మాట్లాడినప్పుడు నా మాటనే ఒక వేదం అన్న లెక్క మాట్లాడారు కదా. గట్లనే మీరు మాట్లాడినప్పుడు మీ మాట మీద నిలబడతారు అనుకుంటారు కదా. ఆ పదవికి ఉన్నటువంటి రెస్పెక్ట్ అది, సీఎం అనేటువంటి హోదాకు ఉన్నటువంటి రెస్పెక్ట్ అది. ఆ పదవిలో ఉండి మాట్లాడి దాని మీద నుంచి కూడా తప్పితే ఎట్లా? ఆ పదవికి ఉన్న రెస్పెక్ట్ పోదా? పదవిలో ఉన్నటువంటి వాళ్ళు, ఒక హోదాలో ఉన్నటువంటి వాళ్ళు సవాళ్ళు విసురుతున్నప్పుడు అయినా లేకపోతే ఏదన్నా మాట్లాడుతున్నప్పుడన్నా కొంచెం ఆచి తూచి మాట్లాడితే మంచిగా ఉంటుంది. ఇది చెప్పదలుచుకున్నాం. ఫస్ట్ డే రోజు పోయింది, ఆయన వచ్చి సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో కూర్చున్నారు. కేటీఆర్ గారు వచ్చి సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో కూర్చుంటే మీ వైపు నుంచి వచ్చేటోళ్ళు లేరు, మీరు లేరు, ఏమీ లేదు. మళ్ళీ 3 రోజుల తర్వాత కొత్తగా వచ్చి మళ్ళీ 3 రోజుల తర్వాత మళ్ళీ ఒక కొత్త సవాల్ను తెర మీదకి తీసుకొని వస్తున్నారు. చూస్తుంది తెలంగాణ సమాజం అంతా చూస్తుంది మనం ఏం మాట్లాడుతున్నాము, ఏం చేస్తున్నాము, ఎట్లా తప్పించుకొని పోయినాము ఆ రోజు. మళ్ళీ 3 రోజుల తర్వాత మళ్ళీ వచ్చి ఏం మాట్లాడుతున్నాము అంతా చూస్తున్నారు తెలంగాణ సమాజం.